సరే, ఇప్పుడు చివరగా మన విశ్లేషణలో గడవబోయే ముందు మొత్తం సదస్సుని, కవిత్వం యొక్క సదస్సుని, ఈ ముక్తాయింపు ప్రసంగాన్ని జి లక్ష్మీనారాయణ అందిస్తారు. నా వ్యాసం సామాజిక విమర్శకు అక్షర రూపం గురజాడ కవిత్వం. తెలుగు తల్లి విరితోటలో విరబూసిన ప్రతిభా పల్లవాలతో ముత్యాల సర సుమగంధాలను నేల నలుచెరగల వెదజల్లి విరి సుమాలను ఏర్చి కూర్చి చేర్చిన కదంబ సుమమాలను ఆంధ్ర భారతికి అలంకరింపచేసి ఆధునిక తెలుగు భాషా సాహిత్యాల వినీలాకాశంలో అనునిత్యం ప్రకాశిస్తున్నటువంటి ధ్రువ తార శ్రీ గురజాడ అప్పారావు గారు. రాజశేఖరుడు కావ్యమీమాంసలో మతిదర్పణే కవీనాం విశ్వం ప్రతిఫలతి. కవుల యొక్క కవిత్వంలో సమాజం ఎలా కవిత్వంలో సమకాలీన సమాజం ప్రతిఫలిస్తూనే ఉంటుంది అని. గురజాడ యొక్క కవిత్వంలో సమకాలీన సమాజంలో ఉన్నటువంటి గుణదోషాలు రెండింటినీ కూడా పేర్కొన్నందువలన సామాజిక విమర్శకు అక్షర రూపం గురజాడ కవిత్వం అని నేను తీసుకున్నాను. కొత్త పాతల మేలు కలయికగా ప్రాచీన కవిత్వాన్ని ఆధునిక కవిత్వానికి వారధిగా తన కవిత్వాన్ని నిలిపినటువంటి మహానుభావుడు గురజాడ. దేశభక్తి, వసుధైక భావన ఇటువంటి ఒక 7 అంశాలను తీసుకొని 7 కుల పర్వతాల కంటే ఎత్తైనటువంటి సాహిత్య వ్యక్తిత్వం కలిగినటువంటి కవిగా గురజాడను నిలబెట్టే ప్రయత్నం నాది. దేశభక్తి కవితలో దేశాభిమానం నాకు కద్దని ఒట్టి గొప్పలు చెప్పుకోపోయి అనేటువంటి కవిత ద్వారా దేశాభిమానం నాకు ఉందని డాబులు చెప్తూ డాబాలు కట్టుకుంటున్నటువంటి ప్రబుద్ధులందరినీ కూడాను చెంప పెట్టుతో కొట్టినటువంటి మహాకవి గురజాడ. సార్వకాలిక సార్వజనీయమైనటువంటి కవిత దేశభక్తి. ఆ దేశభక్తి గేయాన్ని కేవలం భారతదేశంలోనో ఆంధ్రదేశంలోనో అటు పక్క అనంతపురం లేకపోతే ఇటు పక్క ఆదిలాబాద్ అని ఎల్లలు పెట్టుకుని చూడాల్సిన కవిత కాదు. యావత్ ప్రపంచానికి అందించినటువంటి దేశభక్తి ఖండిక ఆ కవిత ఖండిక. అదేవిధంగా ఎల్లలోకములు ఒక్క ఇల్లై వర్ణ భేదములెల్ల కల్లై అనేటువంటి కవిత ద్వారా పుత్రోహం పృథివ్యాహ అంటుంది అధర్వణ వేదం. వేదాలు చెప్పినటువంటి అంశాల్లో అధర్వణ వేదం చెప్తున్న ముఖ్యమైనటువంటి అంశం పుత్రోహం పృథివ్యాహ. నువ్వు ఈ భూమికి పుట్టినటువంటి కుమారుడిగా భావించు అంటే కూతురిగా కూడా భావించమనే అర్థం. ఏకశేష సమాసం అని ఉంటుంది సంస్కృతంలో. పితరవు అంటే తల్లి తండ్రు ఇద్దరు అని. ఎక్కడ ఒక పేరు చెప్పినా కూడా అక్కడ 2 ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మంచి చెడ్డలు మనుషులందున ఎంచి చూడగా 2 కులములు. ఈ రోజు మనం ప్రపంచంలో చెప్పుకుంటున్నటువంటి కులాలు కాదు, మంచి చెడ్డ ఈ 2 మాత్రమే కులాలు అని బలంగా బలీయంగా తన గళాన్ని సమాజంలో వినిపించినటువంటి కవి గురజాడ. బాల సాహిత్యాన్ని సృజించాడు. చాలా మంది కవులకు కవిత్వం రాస్తూ ఉన్నప్పుడు ప్రౌఢ కవిత్వం రాస్తున్నటువంటి కవులలో బాల సాహిత్యం చిన్న చిన్న పాటలు నేను రాయటం ఏంటి, నేను మహాకవిని, నేను వృత్తం మొదలు పెట్టానంటే నా ఇతివృత్తం గురించి అందరూ చెప్పుకుంటారు అని కాస్తంత భావన ఉంటుంది. గురజాడ అలా అనుకోలేదు. బాల సాహిత్యం రాశాడు. అరటికాయ బజ్జి మినప్పప్పు సొజ్జ కలసి మెలసి తిందాం కథలు వెతలు విందాం. బాల సాహిత్యంలో ఈ యొక్క కవితను రాయాల్సినటువంటి అవసరం ఏంటో నేను చెప్తాను. చిన్నప్పుడు వాళ్ళకి అందాలి, ఏది తప్పో ఏది మంచో వాళ్ళకి తెలిస్తే తర్వాత కాలంలో వాళ్ళు తీర్చిదిద్దబడతారు. అలాగా ఇక్కడ రుచికరమైనటువంటి పదార్థాలు బజ్జీలు సజ్జల గురించి చెప్పి వదిలేయలేదు. కలసి మెలసి తిందామన్నాడు. ఒక రుచికరమైనటువంటి పదార్థాన్ని తినేటప్పుడు మన ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కూడా ఇచ్చి తినటం భారతీయ సంస్కృతి. అందుకనే ఏకస్వాదు నభుంజీత అన్నారు. రుచికరమైనటువంటి పదార్థాన్ని ఒక్కళ్లే తినకూడదు సుమ అని చెప్పడం కోసం ఈ కవిత. కానీ బజ్జీలు సజ్జలు బాగా ఉన్నాయి తిందామని గురజాడ యొక్క ఉద్దేశం కాదు. మహోదయంలో రమణారెడ్డి గారు మాట్లాడుతూ ఆ పుస్తకంలో గురజాడ భావంలో కానీ భాషలో కానీ ప్రక్రియలో కానీ విపరీతమైనటువంటి వైవిధ్యాన్ని అందించినటువంటి మహానుభావుడు. ప్రక్రియకు వైవిధ్యం ఉందే తప్పితే ప్రక్రియకు వైరుధ్యం లేదు సాహిత్యంలో అని గళమెత్తి చాటినటువంటి మహాకవి గురజాడ అని రమణారెడ్డి గారు తన యొక్క విమర్శ వ్యాసాల్లో పేర్కొన్నారు. అయితే శిల్పం విషయానికి వస్తే చాలా మంది గురజాడది అది దేశీయమైనటువంటి ఛందస్సు ముత్యాల సరాల ఛందస్సులో రాశాడు. అది దేశీయమైనటువంటిది. ఆయనకి సంప్రదాయ కవితలు రాయటం చేతగాక ఇలా రాశాడని చాలా మంది ఆ కాలంలో కూడా విమర్శకులు అన్నారు. అయ్యా,
మీరు ఏ అలంకార శాస్త్రాన్ని అయితే నెత్తిన పెట్టుకుని ఇది ఛందస్సు కాదు, ఇది వృత్తాలు కావు అని మాట్లాడుతున్నారో, అదే అలంకార శాస్త్రంలో భరతుడి యొక్క నాట్య శాస్త్రంలో ఛందోహీనో నశబ్దోస్తి, ఛందస్సుహీనమైనటువంటి శబ్దము లేదు, శబ్దం లేనటువంటి ఛందస్సు లేదని చెబుతూ సమవృత్తాల విషయంలోనే 13,42,17,726 వృత్తాలు ఛందస్సులున్నాయని చెప్పాడు. మనకు తెలిసినటువంటి ఉత్పలమాల, చంపకమాల, మత్తేవంశీ, అర్థం అనే 4 మార్కుల కోసం చదువుకున్న 4 ఛందస్సులను పట్టుకొని గురజాడ ఛందస్సులో రాయలేదంటే ఎంత మాత్రం సమంజసం? ఛందస్సు అంటే చది ఆహ్లాదనే అనే ధాతువు, ఒక లయాత్మకతను కలిగించేటువంటి ఛందస్సు. గురువు లఘు అని గీతలు కొట్టుకోవడం కాదు ఛందస్సు అంటే. లయాత్మకతని మేళవించి రాసినటువంటి మహాకవి గురజాడ అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నేను సూక్ష్మేక్షికతో కొన్ని అంశాలు మాత్రమే ఇప్పుడు నేను చెప్పాను. మిగతా అనేక అంశాలు నేను ఈ పత్రంలో పొందుపరిచాను. ఆ తర్వాత ఇది ముద్రణలోకి వచ్చినప్పుడు అందరూ చూసి మీ యొక్క సద్విమర్శను నాకు అందిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. వాస్తవ సమాజ నీడ గురజాడ కవిత్వపు జాడ అనేటువంటిది ఈనాటి నా ప్రతిపాదన అంశం. అందుకనే శ్రీశ్రీ కూడాను ఆది కాలంలో తిక్కన, మధ్యకాలంలో వేమన, ఆధునిక కాలంలో గురజాడ నా కవిత్రయం అని శ్రీశ్రీ చెప్పినటువంటి అంశాన్ని మనం ఎందుకు అలా చెప్పవలసి వచ్చిందో కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది నా ప్రసంగంలో చిన్న ముగింపు అయినప్పటికీ కూడాను బహుముఖీన ప్రజ్ఞాశాలి అయినటువంటి గురజాడ ఎంతో ముగింపుతో రాసినటువంటి, ఎంతో బిగింపుతో రాసినటువంటి గురజాడ కవిత్వాన్ని, సారస్వతాన్ని అధ్యయనం చేయడానికి నిరంతర సాగింపు. స్వస్తి. అది కవిత్వం గురించినటువంటి యువ భారత్ సదస్సు. గురజాడ యొక్క ఒక పార్శ్వాన్ని గురించి మనం నేటి యువతరం యొక్క ప్రతిఫలనం ఎలా ఉంది అన్నది చూశాం. ఒక్క 5-10 నిమిషాల్లో దీన్ని విశ్లేషణ చేసి మనం నాటకం వైపు వెళ్దాం. ఇక్కడ మీరు లక్ష్మీనారాయణ ప్రసంగం చాలా యుక్తంగా చివరిలో ముగింపులో పెట్టడంలో ఒక ఉద్దేశం కూడా అది. చక్కటి విశ్లేషణ ప్రసంగించేటువంటి పద్ధతిలో గాని, విషయంలో గాని